Good morning to all. Today we are discussing about finite sets, finite and infinite sets. What is meant by finite set? Finite set అంటే ఏంటో మనకు తెలుసు. కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటేనేమో ఫైనైట్ సెట్ అంటాం. అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటేనేమో ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్. A is equal to the students of your school. L is equal to PQRS. B is equal to X such that X is an even number. J is equal to X such that X is a multiple of 7. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్. మన స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయొచ్చు. సో ఫైనైట్ సెట్. L is equal to PQRS. L is equal to PQRS. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇది కూడా కౌంటబులే, ఫైనైట్ సెట్. B is equal to X such that X is an even number. ఈవెన్ నెంబర్స్ ఒక సెట్లో B అనేది ఈవెన్ నెంబర్స్ అయితే ఎన్ని ఈవెన్ నెంబర్స్ రాయొచ్చు మనం? ఎన్ని ఈవెన్ నెంబర్స్ రాయొచ్చు? 2, 4, 6, 8, 10, 12, so on. So infinite set. J, X such that X is multiple of 7. 7 కి multiples. 7 1s 7, 7 2s 14, 7 3s 21, so on. So it is also infinite set. ఇక్కడ క్లారిఫికేషన్ చూద్దాం ఒకసారి. The number of elements will be the number of students in your school. ఇక్కడ ఏలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ స్కూల్. ద నెంబర్ ఆఫ్ సెకండ్ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఎల్ ఈజ్ 4. ఓకే, వీ ఫైండ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ ఎల్ ఇన్ డిఫైనైట్ హోల్ నెంబర్. సచ్ సెట్స్ ఆర్ కాల్డ్ ఫైనైట్ సెట్స్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి డిఫైనైట్ హోల్ నెంబర్ అయింది అనుకోండి. డిఫైనైట్ హోల్ నెంబర్ అంటే అక్కడ ఏంటి, ఆ సెట్లో ఒక 4 ఇక్కడ చూడండి ఎల్ అనే సెట్ తీసుకున్నాము. ఈ ఎల్ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 అనేది ఏంటి? హోల్ నెంబర్. ఓకేనా? ఇక్కడ మన స్కూల్లో ఒక 1200 స్టూడెంట్స్ ఉన్నారనుకున్నాం. ఈ 1200 అనేది కూడా డిఫైనైట్ హోల్ నెంబర్. ఓకే, ఇది డిఫైనైట్ హోల్ నెంబర్ కాబట్టి దీన్ని కూడా మనం ఏం రాయొచ్చు? ఫైనైట్ సెట్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నౌ కన్సిడర్ ద సెట్ బి ఆల్ ఈవెన్ నెంబర్స్. ఆల్ ఈవెన్ నెంబర్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ whole number. That is, we see that the number of elements of the set is not finite. We find that the number of elements in B and J is finite. Such sets are called infinite set. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పలేము మనం. 5, 6, 10, 100, 200 చెప్పలేము. ఇలా చెప్పలేకపోతే ఆ సెట్స్ని మనం ఏమంటామంటే ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. ఏమంటాం? ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. రైట్. మళ్ళీ ఒకసారి. ఇఫ్ ఏ సెట్ కంటైన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇఫ్ ఏ సెట్ కంటైన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ డిఫైనైట్ హోల్ నెంబర్. అంటే ఒక సెట్కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది డిఫైనైట్ హోల్ నెంబర్ అయితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. అలా కాకుండా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పలేకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నో కన్సిడర్ ద సెట్. ఓకే, వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. సో దిస్ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్. మనకు ఆల్రెడీ 9th క్లాస్లో వచ్చింది. హౌ మెనీ లైన్స్ కెన్ వి డ్రా త్రూ ఏ గివెన్ పాయింట్? ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ అనుకుందాం. ఈ పాయింట్ నుంచి మనం ఎన్ని స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు? ఇన్ఫైనైట్ స్ట్రైట్ లైన్స్
వీ కెన్ డ్రా త్రూ ఏ గివెన్ పాయింట్. ఈ పాయింట్ నుంచి మనం ఇన్ఫైనట్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఇన్ఫైనట్ సెట్. సిమిలర్లీ it is not possible to find out the last number among the collection of all integers. Thus we can say that infinite if it is not finite. ఒక సెట్ని ఎప్పుడు ఇన్ఫైనట్ అంటాము? నాట్ ఫైనట్ అయితే ఇన్ఫైనట్ సెట్ అంటాం. సరే, కన్సిడర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. లెట్ W be the set of the days of the week, then W is finite. Let W be the set of days of the week. Let W be the set of the days of the week. W అనేది ఒక వీక్లో ఉన్న డేస్. ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. 7 అనేది హోల్ నెంబర్ కాబట్టి ఫైనల్ సెట్. లెట్ S be the set of solutions of the equation x square minus 16 is equal 0, then S is finite. x square minus 16 is equal 0. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఇక్కడ? x square is equal to 16. ఓకేనా? సో x is equal to plus or minus 4. So final solutions. Let G be the set of points on a line, then G is infinite. Let G be the set of points on a line, then G is infinite. Let G be the set of points on a line. ఇదొక లైన్ తీసుకున్నాం అనుకోండి. ఈ లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? సో మెనీ పాయింట్స్ ఉంటాయి. సో it is infinite. It is infinite. Right. Next one. State which of the following sets are finite or infinite. ఇచ్చిన సెట్స్లో ఏవి ఫైనటో ఏవి ఇన్ఫైనటో రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఎక్స్ కెన్ టేక్ ద వాల్యూస్ 1 or 2 ఇన్ ద గివెన్ కేస్. ద సెట్ ఈజ్ 1, 2. హెన్స్ ఇట్ ఈజ్ ఫైనట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఫ్యాక్టరైజేషన్ తెలుసు. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం రాసుకుంటామంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సో ఇక్కడ మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? 2 సొల్యూషన్స్. సో ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్. సో ఇట్ ఈస్ ఫైనట్. సెకండ్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమేమి వస్తాయి చూడండి, ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 2. ఇది మీకు తెలుసు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2. బట్ ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అనేది ఏ నెంబరు? న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఆ సెట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 2. ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఏంటి? 2. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఏ ఫైనట్. ఆల్రెడీ చెప్పాము, 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం? సింగిల్టన్ సెట్ అంటాం. రైట్. తర్వాత థర్డ్ వన్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ మనకి పాలినామిల్స్ వచ్చాయి. 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది మనకి? 2x ఈజ్ ఈక్వల్ టు 2. 2x ఈజ్ ఈక్వల్ టు 2.
అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత 2/2. 2/2 అంటే x వాల్యూ ఎంత వస్తుంది 1. ఓకేనా. సో ఆ సెట్ ఏంటి, ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటుంది. రైట్. ఇక్కడ చూడండి, x such that x belongs to n and x is a prime number. x such that x belongs to n and x is a prime number. x అనేది ప్రైమ్ నెంబరు. ఓకే, మళ్ళీ ఏమవ్వాలి, న్యాచురల్ నెంబర్. ఎక్స్ ప్రైమ్ నెంబర్ కావాలి. సో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి మనకి 2, 3, 5, 7, ఓకే 11 సో అని వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ద గివెన్ సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ దేర్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ ప్రైమ్ నెంబర్స్, హెన్స్ ద సెట్ ఈజ్ ఇన్ఫైనెట్. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్ సెట్లో ప్రైమ్ నెంబర్స్ అంటే సో అని వస్తుంటాయి కాబట్టి ఇన్ఫైనెట్ సెట్. నెక్స్ట్ వన్ చూడండి, x such that x belongs to n and x is odd. x such that x belongs to n and x is odd. ఇక్కడ x అనేది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి 1, 3, 5, 7 సో ఆన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనెట్ సెట్. ఈ సెట్ని ఏమంటాము, ఇన్ఫైనెట్ సెట్ అంటాం. రైట్. తర్వాత ఫిఫ్త్ చూడండి ఒకసారి. నెక్స్ట్, సిన్స్ దేర్ ఆర్ ఇన్ఫైనెట్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ హెన్స్ ద సెట్ ఈజ్ ఇన్ఫైనెట్. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్. Now consider the following finite sets. A is equal to 1 to 4, B is equal to 6, 7, 8, 9, 10, C is equal to X such that X is the alphabet in the word India. ఇక్కడ A is equal to 1 to 4 తీసుకున్నాము. A is equal to 1 to 4 తీసుకుంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటాం. ఏమంటాం, కార్డినల్ నెంబర్. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎన్ ఆఫ్ ఏ. దీన్ని కార్డినల్ నెంబర్ అంటాము. మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఇలా దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని కార్డినల్ నెంబర్ అంటాం. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. దీన్ని మనం ఏం రాసుకుంటామంటే ఎన్ ఆఫ్ బి అని రాసుకుంటాం. ఏం రాసుకుంటాం, ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. తర్వాత నెక్స్ట్ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ది ఆల్ఫాబెట్ ఇన్ ద వర్డ్ ఇండియా. ఇండియాలో ఉన్న వర్డ్స్ని మనము సెట్, ఇది ఏ ఫామ్ మనకి, సెట్ బిల్డర్ ఫామ్. మనకి రోస్టర్ ఫామ్లో రాసామనుకో ఏమేమి వస్తాయి చెప్పండి, INDA. ఓకేనా, INDA. మనకి ఐ అనేది 2 టైమ్స్ వస్తుంది, బట్ 1 టైమే రాసుకుంటాం. అంటే ఏమేమి రాసుకుంటాం, ఐ కామా, ఓకే నెక్స్ట్ ఏమొస్తాయి, ఎన్ కామా, నెక్స్ట్ డి కామా, ఇంకొక లెటర్ ఏమొస్తుంది ఏ. ఓకేనా, ఇవన్నీ. సో సి ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని మనం ఏమనుకుంటామంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఏమంటాం, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. రైట్. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈజ్ కాల్డ్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈజ్ కాల్డ్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్. The cardinal number of the set A is denoted by n of A is equal to 3.
సిమిలర్లీ n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, b ఈజ్ ఈక్వల్ 5. ఇక్కడ సిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4, n ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటాం. ఏమంటాం? కార్డినల్ నెంబర్. ఇప్పుడు మనము ఫైనైట్ సెట్కి ఇన్ఫైనైట్ సెట్కి మళ్ళీ డెఫినేషన్ చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు చూద్దాం. ఎలా చెప్పవచ్చు? ఇఫ్ ఏ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ if a cardinal number of a set if a cardinal number of a set is a definite whole number, it is a finite set. If cardinal number of a set is a definite whole number, it is a finite set. ఒక సెట్లో కార్డినల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అనుకుందాం. ఇక్కడ 3 అనేది హోల్ నెంబర్, 5 అనేది హోల్ నెంబర్, 4 అనేది హోల్ నెంబర్, కాబట్టి అది ఫైనైట్ సెట్. ఇప్పుడు నల్ సెట్ తీసుకున్నాం. దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ ఎ నల్ సెట్. నల్ సెట్ అంటే ఏంటి? ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని నల్ సెట్ అంటాం. నల్ సెట్ను దేంతో రిప్రజెంట్ చేస్తాం మనము? నల్ సెట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? 5తో రిప్రజెంట్ చేస్తాము. నల్ సెట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? 5. సో n ఆఫ్ 5 అంటే ఏం ఎలిమెంట్స్ లేవు కదా. ఏం ఎలిమెంట్స్ లేకపోతే అక్కడ ఏం రాసుకుంటాము? 0. ఏం ఎలిమెంట్స్ లేకపోతే అక్కడ ఏం రాసుకుంటాం? 0. సో n ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే 0. మళ్ళీ ఒకసారి, ఇది ఇంపార్టెంట్. దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ ఎ నల్ సెట్. ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ ఈజ్ n ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎక్సర్సైజ్ 2.4 చూడండి ఒకసారి. State which of the following sets are empty, which are not. ఏవి ఎంటీ సెట్స్, ఏవి నాన్ ఎంటీ సెట్స్ రాయాలి. ఫస్ట్ చూద్దాం. ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఇదో పాయింట్ అనుకున్నాం. ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యేటట్టు మనం సో మెనీ లైన్స్ డ్రా చేయొచ్చు. ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యేటట్టు సో మెనీ లైన్స్ డ్రా చేయొచ్చు. కాబట్టి ఇది ఎంటీ సెట్, నాన్ ఎంటీ సెట్. ఇట్ ఈజ్ నాట్ యాన్ ఎంటీ సెట్, అంటే నాన్ ఎంటీ సెట్. సెకండ్ చూడండి. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయ్యే ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. ఇప్పుడు 3 తీసుకున్నాను నేను. 3 అనేది ఆడ్ న్యాచురల్ నెంబరు. 2తో డివిజిబుల్ అవుతుందా? 2తో డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ ఏం రావాలి మనకి? 0 రావాలి. ఇక్కడ రిమైండర్ 0 వస్తుందా? 2 1s 2. రిమైండర్ ఎంత? రిమైండర్ 1. సో రిమైండర్ 1 వస్తుంది కాబట్టి డివిజిబులా నాట్ డివిజిబులా? నాట్ డివిజిబుల్. అలాంటి సెట్స్ ఏమన్నా, అలాంటి నెంబర్స్ ఏమైనా ఉంటాయా? ఏముండవు. సో ఇట్ ఈజ్ ఎంటీ సెట్. రైట్. ఇక్కడ చూడండి థర్డ్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7. న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, 5కి అబోవ్ ఉండాలి, 7కి బిలో. ఒక నెంబర్ అనేది 5కి అబోవ్ అంటే 5కి అబోవ్ ఉండాలి, తర్వాత 7కి బిలో ఉండాలి. 5కి అబోవ్ 7కి బిలో అంటే ఆ నెంబర్ ఏముంటుంది? మిడిల్లో 6 ఒక్కటి మాత్రమే ఉంటుంది. మిడిల్లో ఏముంటుంది? 6 ఒక్క నెంబర్ మాత్రమే ఉంటుంది. సో ఇట్ ఈజ్ 6 అనే నెంబర్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎంటీ సెట్. తర్వాత నెక్స్ట్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7. న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, 5కి అబోవ్ 7కి బిలో అంటే 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 కాబట్టి అదేంటి? నాన్ ఎంటీ సెట్.
x such that x is a common point to any two parallel lines. X such that x is a common point to any two parallel lines. ఇవి టూ ప్యారలల్ లైన్స్ అనుకున్నాం. కామన్ పాయింట్ ఉండాలి అంటే టూ ప్యారలల్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయా, ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకేనా. ఇప్పుడు రైల్వే ట్రాక్ తీసుకున్నాం అనుకుందాం, ప్యారలల్ లైన్స్కి ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. అలాగే స్పోక్స్ తీసుకున్నాం, కిటికీ స్పోక్స్ అంటే కిటికీ ఊతలు తీసుకున్నాం, అవి ఎక్కడన్నా ఇంటర్సెక్ట్ అవుతాయా, ఇంటర్సెక్ట్ అవ్వవు. సో అలా అక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏముండదు కాబట్టి సో ఇట్ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ ఎంప్టీ సెట్. ఇక్కడ చూడండి, ఈ టూ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి కామన్ పాయింట్ ఉండాలంటే అవి ఎక్కడో పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు కాబట్టి వాటికి కామన్ పాయింట్ ఉండదు. కామన్ పాయింట్ ఉండదు కాబట్టి ఏం రాసుకుంటాం, నాట్ ఎంప్టీ సెట్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము ఇది. ఓన్లీ టూ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఈ 2 అనే ప్రైమ్ నెంబర్ ఉంది, ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది నాట్ యాన్ ఎంప్టీ సెట్. సరే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది నాన్ ఎంప్టీ, ఇది ఎంప్టీ, ఈ సెట్ నాన్ ఎంప్టీ సెట్, ఈ సెట్ ఎంప్టీ సెట్, ఈ సెట్ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, నాన్ ఎంప్టీ సెట్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? వీటిల్లో ఫైనైట్ సెట్స్ ఏవో రాయాలి, ఇన్ఫైనైట్ సెట్స్ ఏవో రాయాలి. ఫైనైట్ సెట్స్ ఏవో రాయాలి, ఇన్ఫైనైట్ సెట్స్ ఏవో రాయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఎ ఇయర్. ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఎ ఇయర్. ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఎ ఇయర్. ఈ ప్రాబ్లం చూద్దాం. ఒక ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి? 12 మంత్స్ ఉంటాయి, అంతే కదా. ఒక ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్. సో ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 12. దీని కార్డినల్ నెంబర్ ఎంత? 12. కాబట్టి ఫైనైటా ఇన్ఫైనైటా? ఫైనైట్. ఇక్కడ చూడండి, 1 2 3 సో ఆన్ 99 100. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మొత్తము 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంతే కదా. ఈ సెట్ని ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకున్నాం అనుకో, ఏం రాసుకుంటాం మనము? ఎన్ ఆఫ్ బి ఈ సెట్ని బి అనుకుంటే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాము? 100 రాసుకుంటాం. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీని కార్డినల్ నెంబర్ ఎంత? 100. ఓకే. ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? ఫైనైట్ సెట్. కార్డినల్ నెంబర్ డిఫైనైట్ హోల్ నెంబర్, 100 అనేది హోల్ నెంబర్ కదా, కాబట్టి ఫైనైట్. ఇక్కడ చూడండి, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 99. 99కి బిలో ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాయాలి, కౌంట్ చేయగలం. ఓకేనా. 25 ఎన్ని వస్తాయి? ఓకేనా. కాబట్టి అది కూడా ఫైనైట్ ఇన్ఫైనైటా? ఫైనైట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. మళ్ళీ ఇవి కూడా ఫైనైట్ టు ఇన్ఫైనైట్ రాయాలి. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మీకు ఎన్ని లెటర్స్ ఉంటాయో తెలుసు కాబట్టి ఫైనైటా ఇన్ఫైనైటా? ఫైనైట్ సెట్. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఈ ప్రాబ్లం చూడండి, ఏ నుంచి జెడ్ వరకు రాద్దాం, ఏ టు జెడ్. ఓకేనా. కాబట్టి కౌంటబుల్, ఆ లెటర్స్ అనేవి కౌంటబుల్ కాబట్టి మనం ఏమనుకుంటాము? ఫైనైట్. తర్వాత ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇది ఇంపార్టెంట్, ఇది ఎక్స్ యాక్సిస్. హారిజాంటల్ లైన్ మనం ఏమనుకుంటామంటే ఎక్స్ యాక్సిస్ అనుకుంటాం, వర్టికల్ లైన్ ఏమనుకుంటాం? వై యాక్సిస్ అనుకుంటాం. ఎన్ని ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? సో మెనీ లైన్స్ డ్రా చేయొచ్చు, ఎన్నైనా డ్రా చేయొచ్చు ఇలా. సో ఇది ఫైనైటా ఇన్ఫైనైటా? ఇన్ఫైనైట్. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5.
5కి మల్టిపుల్స్ రాయాలి, అంటే 5 టేబుల్లో ఉన్నాయని రాయాలి. అంటే ఏమేమి రాసుకుంటాం? 5 1s 5, 5 2s 10, 5 3s 15, అంటే 5 కామా 10 కామా 15 కామా 20 కామా 25 కామా 30 కామా 35 సో ఆన్, ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఫైనట్ ఆర్ ఇన్ఫైనట్? ఇన్ఫైనట్. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ 0, 0. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ 0, 0. 0, 0 నుంచి పాస్ అయ్యేటట్టు ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చు? ఇది ఆరిజిన్, ఇదేమో ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. తర్వాత ఇదేమో వై యాక్సిస్ అనుకున్నాం. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఈ 0, 0 అని మనం ఏమంటామంటే ఆరిజిన్ అంటాం. ఈ 0, 0ని ఆరిజిన్, ఇది 0, 0. అయితే మనం ఈ 0, 0 నుంచి పాస్ అయ్యేటట్టు ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చు? ఇది ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఓకే, మళ్ళీ 0, 0 నుంచి పాస్ అయ్యేటట్టు ఇంకో సర్కిల్ డ్రా చేయొచ్చు. ఈ 0, 0 నుంచి పాస్ అయ్యేటట్టు. సో ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. తర్వాత ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు 0, 0 నుంచి పాస్ అయ్యేటట్టు. మళ్ళీ ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. సో మెనీ సర్కిల్స్ వీ కెన్ డ్రా ఆన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో మనము ఎన్ని సర్కిల్స్ అయినా డ్రా చేయొచ్చు. కాబట్టి ఇంతకీ అది ఫైనటా ఇన్ఫైనటా? ఇన్ఫైనట్ సెట్. ఇప్పుడు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఈ ప్రాబ్లమ్ను బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 14 చూద్దాం. If A is equal to 1 2 3 4 5, B is equal to 2 4 6 8, then find n of A union B. If A is equal to 1 2 3 4 5, B is equal to 2 4 6 8, then find A union B. ఇప్పుడు మనకి ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రాయాలి. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. n ఆఫ్ ఏ 1 2 3 4 5 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. బి చూడండి, బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనం ఏం రాయాలి? ఫైండ్ n ఆఫ్ ఏ యూనియన్ బి రాయాలి. n ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఉన్న ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాయాలి. ఏమేమి వస్తాయి చూడండి. ఏ యూనియన్ బిలో 1 2 3 4 5 6 8 అంటే కామన్ కొన్ని ఎలిమెంట్స్ని పక్కన పెట్టి మిగిలిన రాసేసుకుంటాం మన టైం. సో ఏ యూనియన్ బి 1 2 3 4 5 6 8 does not contain 9 element and it contains 7 elements only. అంటే ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకి ఓన్లీ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్, సరే ఇప్పుడు చూడండి అన్న, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో 1 2 3 4 5 6 7. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయో చూద్దాం. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రావాలి. కామన్గా ఏమేమి ఉన్నాయి? 2, 4 ఉన్నాయి. కామన్గా ఏమేమి ఉన్నాయి? 2, 4. ఇవి కామన్ ఎలిమెంట్స్ 2, 4 ఉన్నాయి కామన్ ఎలిమెంట్స్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏలోనేమో 5, ఎన్ ఆఫ్ బిలో 4, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలోనేమో 7. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఉన్నాయి? మనకి ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ ఆఫ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి?
7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రిలేషన్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఏం రిలేషన్ ఉంది మనకి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి రిలేషన్ ఉంటుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి రిలేషన్ ఏంటంటే ఫార్ములా అందరూ ఒకసారి నుండి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఫార్ములా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఫార్ములా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఫార్ములా. ఇక్కడ చూడండి, 5 + 4, 5 + 4 ఎంత? 9, 9 - 2 ఎంత? 7. ఇక్కడ ఎంత? 7. ఇది ఫార్ములా. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా? ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదేమో ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఫార్ములా. తర్వాత ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ హౌ కెన్ యూ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి? ఏ అండ్ బి డిజాయింట్ సెట్స్ అనుకున్నాం అనుకోండి, దెన్ హౌ కెన్ యూ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి? డిజాయింట్ సెట్స్ అంటే ఏంటి? దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. ఏలో బిలో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వాటిని మనం ఏమంటాము? డిజాయింట్ సెట్స్ అంటాం. డిజాయింట్ సెట్స్కి ఇంకొక ఫార్ములా కూడా చెప్పాము. ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ సెట్స్, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది మనకి? ఏ ఇంటర్సెక్షన్ బి వీళ్ళు ఏమి ఎలిమెంట్స్ ఉండవు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తుంది మనకి? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 5 వస్తుంది, అంతే కదా? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత? 5. మరి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత? అంటే ఎంటీ సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉండవు కదా, అప్పుడు ఏమొస్తుంది? 0. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ హౌ కెన్ యూ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి? దీనికి ఫార్ములా ఏంటంటే, ఏ కామా బి డిజాయింట్స్ అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా ఏంటంటే, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇది ఫార్ములా. ఏ కామా బి డిజాయింట్ అయితే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇది ఫార్ములా. ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఈ ఫార్ములా ఎందుకు రాసుకోవాలి? ఎందుకంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏం ఎలిమెంట్స్ ఉండవు కదా, కాబట్టి అక్కడ 0 రాసుకుంటాం. కాబట్టి 0ని సబ్ట్రాక్ట్ చేసినా ఒకటి, ఎడిషన్ చేసినా ఒకటి. కాబట్టి ఆ వాల్యూ కన్సిడర్ చేయము. ఏ వాల్యూ కన్సిడర్ చేయము? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కన్సిడర్ చేయము. ఓకేనా? సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 బిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆ 2 బిట్స్ అంటే, ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్, వాట్ ఈజ్ మీన్డ్ బై డిజాయింట్? డిజాయింట్ అంటే దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. ఏం ఎలిమెంట్స్ ఉండవు. ఏం ఎలిమెంట్స్ ఉండవు అంటే అక్కడ ఏం రాసుకుంటాం? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం రాసుకుంటాం? 5. ఓకే, నేను గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం? 5. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా అడగవచ్చు. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, దెన్ ఏ కామా బి ఆర్ విచ్ సెట్స్? ఏ కామా బి ఏమవుతాయి? డిజాయింట్ సెట్స్ అవుతాయి.
ఇక్కడ కాన్వర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అయితే ఏ కామా బీలు ఏమవుతాయి డిజాయింట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది అనుకో, అప్పుడు ఆ సెట్స్ని మనం ఏమంటాము డిజాయింట్ సెట్స్ అంటాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ ఏ ఇంటర్సెక్షన్ బిని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఏం రాసుకుంటాం, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 గుర్తుపెట్టుకోవాలి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అయితేనేమో 0, అలా ఎన్ లేకుండా ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ ఎరైజ్ చేసాం అనుకుందాం, ఎన్ లేదు, ఎన్ లేకుండా ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి అయితేనేమో 5, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్స్ రివైండ్ చేద్దాం. కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కార్డినల్ నెంబర్. ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటాం. ఓకే, తర్వాత ఎంటీ సెట్ ఈజ్ ఫైనైట్ సెట్ వై, ఇది ఇంపార్టెంట్ అన్న. ఎంటీ సెట్ ఈజ్ ఫైనైట్ సెట్ వై, ఎంటీ సెట్ ఈజ్ ఫైనైట్ సెట్ బికాస్ ఎంటీ సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉండవు. ఏం ఎలిమెంట్స్ ఉండవు అంటే ఎన్ ఆఫ్ 5 ఏం రాసుకున్నాం, ఆల్రెడీ చెప్పాం మనం. ఎన్ ఆఫ్ 5 ఏం రాసుకున్నాం మనము, ఎన్ ఆఫ్ 5 అంటే ఏం రాసుకుంటాము, ఎన్ ఆఫ్ 5 అంటే 0 రాసుకున్నాం. ఎన్ ఆఫ్ 5 అంటే ఏం రాసుకున్నాం 0. ఈ 0 అనేది ఏ నెంబరు, డిఫైనైట్ హోల్ నెంబర్. ఓకేనా, 0 అనేది హోల్ నెంబర్ కాబట్టి ఎంటీ సెట్ ఈజ్ ఫైనైట్ సెట్ క్లియర్లీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ యూనియన్ బికి ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంకొక కండిషన్ ఉంది, ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. అది ఫార్ములా, అవి ఫార్ములాస్. ఇప్పుడు నోట్లో మనం ఏం రాసుకుంటామంటే ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, థ్యాంక్ యూ.